ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. మృతుడు మర్రిపూడి విద్యాశాఖలో ఉద్యోగి రాజశేఖర్గా గుర్తించారు. అత్యంత దారుణంగా రాజశేఖర్ని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. మర్మంగాలు కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ఒక వాహనానికి రాజశేఖర్ను కట్టి ఈడ్చుకు వెళ్ళినట్లు ఆనవాళ్లున్నాయి. ఉదయం మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో రాజశేఖర్ కనిపించాడు. రాత్రికి విగత జీవిగా కనిపించడం ఆ కుటుంబాన్ని షాక్కి గురి చేస్తుంది. ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆవేదనలోకి నెట్టేసింది. మీరు చూస్తున్నారు, ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది, కన్నీరు పెట్టుకుంటోంది. ఎంత దారుణంగా, ఎంత అమానవీయంగా, ఇంత పాశవికంగా ఒక మనిషిని చంపేస్తారా అంటూ ఆ కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటోంది. ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. మృతుడు మర్రిపూడి విద్యాశాఖలో ఉద్యోగి రాజశేఖర్గా గుర్తించారు. అత్యంత దారుణంగా రాజశేఖర్ను హత్య చేశారు. అసలు ఎందుకు రాజశేఖర్ను హత్య చేయాల్సి వచ్చింది? రాజశేఖర్ హత్య వెనకాల కారణం ఏంటి? ఎందుకు అంతటి దుర్మార్గంగా ఒక వెహికల్కి కట్టి తీసుకువెళ్ళి ఈడ్చి చంపేసేంత ఆ కారణాలు ఏంటి? మీరు చూడొచ్చు, అదిగో వెహికల్, అది రాజశేఖర్దా లేకపోతే ఈడ్చుకున్న వెహికలా? ఇది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు, అది పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం, అంతకటు ఎవరూ వెళ్ళే ప్రాంతం కాదది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అంత దారుణంగా హింసించిన తర్వాత, అంత దారుణంగా ఈడ్చుకు వెళ్ళిన తర్వాత అప్పుడు అతడి మర్మాంగాలు కోసేసి అతడి ప్రైవేట్ పార్ట్స్ మీద వాటిని డ్యామేజ్ చేసి అంత దారుణంగా, అంత కర్కశంగా, అంత పాశవికంగా, అంత అమానవీయంగా, అంత క్రూరంగా, అంత అన్యాయంగా, అంత దుర్మార్గంగా, అంత దాష్టికంగా ఒకటా రెండా ఈ కారణం ఏదైనా కావచ్చు. ఒక మనిషిని చంపేంత కోపమా? వ్యవస్థలు లేవా మన దగ్గర? ఒకవేళ ఆ మనిషి మీద ఏదైనా తప్పు ఉందంటే కనుక కారణం ఏదైనా కావచ్చు. ప్రస్తుతం ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఆ కుటుంబం రాజశేఖర్ని కోల్పోయింది.